శ్రీమాత్రే నమః. ఈ 9 రోజుల పాటు కూడా స్త్రీ, పురుషు ఇద్దరు ఒకటే అనే విషయాన్ని గ్రహించి చక్కగా ఈ మాత్రం చిటికెడు కుంకుమను అమ్మవారికి సమర్పించుకుంటే అమ్మవారు ఎంతో పొంగిపోతారు. చక్కగా లలితా సహస్రనామం చదువుకొని ఆ మాత్రం కుంకాన్ని అమ్మవారికి సమర్పించుకొని ఆ కుంకాన్ని అమ్మవారి మూర్తికి లేదా చిత్రపటానికి పెట్టుకొని మీరు కూడా చక్కగా కుంకాన్ని పెట్టుకొని అందరికీ కూడా ఆ కుంకాన్ని పంచండి. పంచిన తర్వాత ఈ 9 రోజుల పాటు ఆహార నియమాలు ఏమిటంటే మీరు సాత్విక ఆహారమే తినండి, మాంసాహారం ముట్టద్దు, తర్వాత మద్యపానం స్వీకరించవద్దు, ఉల్లి వెల్లుల్లి తినద్దు. ఇవి ఆహార నియమాలు. నేల సైనమే పడుకోండి, అంటే నేల మీద చేప వేసుకొని పడుకోండి. ఇంకా మంచి పుణ్య ఫలితాలు అయితే అందుకుంటారు మీరు. చక్కగా అమ్మవారికి 2 పూట్ల ధూపాన్ని సమర్పించుకోండి. ధూపం లేని ఎడల ధూప్ స్టిక్స్ ఇలాగా అగరబత్తి కూడా వెలిగించుకోండి. కాకపోతే కెమికల్స్ ఉంటాయి, అవి వాడకూడదు అమ్మవారికి అసలుకి చెప్పాలంటే. నేను సింహాచలం వెళ్ళినప్పుడు ధూప్ స్టిక్స్ అలాగే అగరబత్తీలు తెచ్చుకున్నాను, అవే వాడుకుంటున్నాను చక్కగాను. ఈ 9 రోజుల పాటు 2 పూట్ల అమ్మవారికి ధూపాన్ని సమర్పించుకోండి. ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం.